సో ఇందాక అరుణాచలం అంటే మనకి ఇన్ఫ్లమేషన్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ అని ఇంకేమైనా ఉన్నాయా? ఇంత మునుపు కాలాల్లో ఒక మంత్రోచ్చారణ వల్ల ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల మీకు ఆటో హీలింగ్ అనేది జరిగేది. ఓకే. ఎక్కడ ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్, ఈ సెల్ రిపేరింగ్ సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ పాత కాలాల్లో ఏ పుణ్యక్షేత్రంలో అయినా ఏ పవర్ఫుల్ సాక్షాత్ స్వయంభూలు వెలసిన క్షేత్రాలు ఏదైనా కూడా ఈ ఆటో హీలింగ్ అనేది జరిగేదండి. అంటే మీరు ఇక్కడ మీరు దానికోసం ప్రాక్టీస్ చేయబడలేదు, ఏం లేదు. ఆవరణలో మీరు కొంతసేపు కూర్చోగానే ఒక 6 నిమిషాల నుంచి ఒక 18 నిమిషాలు అక్కడ గడపడం వల్ల మీకు ఆటోమేటిక్గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ బాడీలో ఎక్కడెక్కడ లో ఎనర్జీ పాయింట్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా అవన్నీ యాక్టివేట్ అవుతాయి, ప్యూరిఫై అవుతాయి. కాబట్టి ఇక్కడికి రాగానే మీకు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ మెడికల్ బెనిఫిట్ సెల్ రిపేరింగ్ అనేది జరుగుతుందండి. ఓకే. సెల్ రిపేరింగ్ అనేది గర్భాలయంలో మీరు శివుణ్ణి దాదాపుగా 4 సెకండ్ల నుంచి 8 సెకండ్లు చూడగలిగితే చాలండి. అవును, అంతే టైం ఇస్తారు. 5 సెకండ్ల వరకు 5 సెకండ్లు చూడగలరు. 4 సెకండ్లు చాలు. ఎందుకు 4 సెకండ్లు చాలు అంటే మీరు ఆలయ ఆవరణలో ఎంటర్ అయినప్పటి నుంచి మీకు ప్రాసెస్లో ఉన్నారు. మీరు ఆటోమేటిక్గా మీ ఎనర్జీ ఫ్లో అనేది అది మీ బాడీలో జరుగుతూ ఉంది. అక్కడికి రాగానే ఆ పాయింట్కి రాగానే యాక్టివేట్ అయిపోతుంది. వెరీ నైస్. సో ఆ యాక్టివేట్ రాగానే మీకు ఆ ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి.